యోగాలో యోగాలో ఉండే ప్రాణాయామం అనేది శరీరాన్ని, మనసుని సమతుల్యంగా ఉంచటానికి, ఆరోగ్యం కోసం చేస్తాం. కానీ ఇది ఈ బ్రెత్ వర్క్ అనేది మన మెయిన్ ఉద్దేశ్యం సాధారణ స్పృహను దాటి మనస్సులోని లోతైన పొరల్లోకి వెళ్తాం. నార్మల్‌గా ఏందంటే మనం పైపైన ఆలోచనలతో ఉంటాం. కానీ ఈ బ్రెత్ వర్క్‌లో ఏందంటే మన మనస్సులో, మన శరీరంలో లోతైన పొరల్లోకి మనం వెళ్తాం. ఇదేందంటే ఈ బ్రెత్ వర్క్‌లో మన బ్రెయిన్ వేవ్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. మీకు మొన్న కూడా చెప్పాను గదా! మన ఈ బ్రెయిన్ వేవ్స్‌లో ఏందంటే ఇవి మనం రోజువారీ పనుల్లో ఉన్నప్పుడు మన మెదడు ఆహ్, రకరకాల స్థితులకి ఎళ్తూ ఉంటుంది. ఆ! మామూలుగా ఉంటేనేమో బీటా స్టేట్ అనేసి, మళ్ళా కొద్దిగా మనము అంటే మనసు ఆలోచనలన్నీ కూల్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్ అనేసి, ఇంకొద్దిగా మగత నిద్రలోకెళ్ళినప్పుడు థీటా స్టేట్ అని చెప్పేసి, గాఢ నిద్రలోకెళ్ళినప్పుడు డెల్టా స్టేట్ అని చెప్పి, గామా స్టేట్ అని చెప్పి, ఇలా మన బ్రెయిన్ వేవ్స్ ఏందంటే, ఆ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనం మార్చగలుగుతుంటామో ఇదేంది స్టార్టింగ్‌లో మనకనిపిస్తది ఏది? ఓన్లీ నిద్రలోనే అది జరుగుతుందని చెప్పి. అంటే నిద్రకెళ్ళేటప్పుడు ఈ బ్రెయిన్ వేవ్స్ అలా మారుతుంటాయి అనేసి. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలో ఈ ప్రక్రియలు చేస్తుంటామో, ఆటోమేటిక్‌గా మనం మేలుకున్నప్పుడు గూడా, మనం నార్మల్‌గా పనులు చేసేటప్పుడు గూడా, ఈ బ్రెయిన్ వేవ్స్‌ని ఏందంటే, మనం ఆ స్థితిలోకి మారుతూ ఉంటాయి. దానివల్ల ఏంది, ఇప్పుడు చూడండి మనము ఇట్లా మేలుకున్నప్పుడే ఒక్కోసారి చూడండి, మనకి ఆటోమేటిక్‌గా ధ్యానం చేయాల్సిన పని లేదు. మేలుకున్నప్పుడు గూడా ఒక్కోసారి మనకిక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకొస్తుంటాయి? మనం మేల్కొనే ఆ స్థితిలోకెళ్ళగలుగుతున్నాం. సో, అక్ దానివల్ల ఇట్లాంటంటే ఈ బ్రెత్ వర్క్ చేయటం వల్ల ఏందంటే, మనము పగలుపూట గూడా అంటే మనం ధ్యానం చేయకపోయినా సరే, మనం చేసే పనుల్లో మనకి ఒక సాక్షితత్వం అంటారు గదా! అది వస్తుంది. మళ్ళా దానికి తోడు ఏందంటే, ప్రస్తుత క్షణంలో ఉండటం అనే ఒకటుంది గదా! ఆ! అంటే మనం జనరల్‌గా ఏందంటే, మనం ఏ పని చేసేటప్పుడు మనం పూర్తిగా దాంట్లో లగ్నమై చెయ్యం. ఎంతసేపటికి అంతకుముందు ఏమైంది? లేదంటే రేపేమైద్దని చెప్పి ఆలోచిస్తుంటమే తప్ప, అంటే ఎయిదర్ పాస్ట్ గాని, లేదంటే ఫ్యూచర్ గాని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రెజెంట్ ఆలోచించలేం. ఎప్పుడైతే ఈ బ్రెత్ వర్క్ చేస్తామో, ఇది గూడా అంటే మన ధ్యాన సాధన చేస్తూ ఈ బ్రెత్ వర్క్. ఎప్పుడైతే ఈ 2 కంబైన్డ్ ఉంటాయో అప్పుడేమవుతుందంటే, మనము ఎక్కువగా ప్రెజెంట్ అంటే ప్రస్తుత స్థితిలో ఉండటం అలవాటవుతుంది. ఎప్పుడైతే ప్రస్తుత స్థితిలో ఉంటామో మనం అప్పుడేందంటే, మనం చేసే పని మీద పూర్తిగా ఇదంటారే మనస్సా, వాచా, కర్మేన అన్నట్టు పూర్తి ధ్యాస దాని మీదుంటుంది. అప్పుడు మనం చేసే పనిలో అద్భుతమైన రిజల్ట్స్ ఒస్తాయి. ఇప్పుడు చాలా వరకేందంటే, మనము ఒక పని చేస్తుంటాము. కానీ మన ఆలోచనలంతా అక్కడుండవు. ఆ పని మీదుండవు. ఇంకొక పని మీదుంటాయి. ఇప్పుడు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ జెప్తాను. మామూలుగా మనం మీరు వంట చేస్తూ ఉంటారు. ఆ! ఒక పక్క టీవీ పెడతారు. ఒక పక్క ఇంకోటేదో చేస్తుంటారు. అంటే అలా చేస్తూ వంట చేస్తారు. అప్పుడేమవుతుంది ఒక్కోసారేమో దాన్నేమంటారు అది కొద్దిగా వేడెక్కువవుతుంది. అంటే కొద్దిగా మాడటం గాని, కొద్దిగా ఈ టైప్ అవుతుంది. అదే మీరు పూర్తిగా అక్కడుండి చేశారనుకోండి, అప్పుడేమవుతుంది అది బాగా టేస్టొస్తుంది. ఇట్లా మనం ఏందంటే ఏ పనైనా చేయండి. ఇక్కడ మనము చూడండి ఈ పని తప్పు, ఈ పని మంచిది అనేసి మనకేం లేదు. మనం ఏ పని మనం రెగ్యులర్‌గా చేస్తుంటామో ఆ పని చేయండి. కాపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయండి. ఏ పనైనా చేయండి. ఇన్వాల్వ్ అయ్యి చేయండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన పూర్తి శక్తి దాని మీదకెళ్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే మనం చేసే పనిలో మంచి రిజల్ట్స్ ఒస్తాయి. ఇప్పుడు ఏదో కొద్ది కొద్ది కాకుండా మంచి రిజల్ట్స్ ఎప్పుడైతే మళ్ళా ఇంకొకటేందంటే లేడీస్‌కున్న గొప్ప ఇదేందంటే, మీరు ఏదైతే కిచెన్‌లో మీరు ధ్యాస పెట్టి వంట చేస్తారో, అదే మీ ఫ్యామిలీ మొత్తాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్‌తో మీరు చేసే ఫుడ్డే కదా! ఇప్పుడు అదే మనము ఫోన్‌లో ఎవరినో తిట్టుకుంటూ, ఎవరితోనో గొడవ పడుతూ, ఆ! ఇంక ఎవరితోనో ఈ ఇంటింటి రామాయణాలు చెప్పుకుంటూ, మనం దాన్నేమంటారు కొద్దిగా సరిగ్గా ఉడికి, ఉడక్క, కాలి కా ఇట్లా ఉంటాయి గదా కొన్ని. అలా వంట చేశామనుకోండి, ఇప్పుడు అది తిన్న వాళ్ళందరికి కూడా అదే శక్తి ఉంటుంది గదా! మంచి శక్తి ఎక్కడి నుంచొస్తుంది? అందుకని ఏందంటే, చేసే పనిలో మళ్ళా మీకు గ్రేట్‌నెస్ ఉంది. ఇప్పుడు మీరు చేసే వంట వలన ఇంటిల్లిపాది మొత్తం శక్తివంతమవుతుంది. ఓకేనా మాస్టర్స్? ఇలా మనం ఏందంటే, ఈ ధ్యాన సాధన చేస్తూ ప్రతి క్షణం ఇరుకుతూ ఉండాలి. ఇది ధ్యానం అనేదేందంటే, మనం అలవాటు చేసుకోవటం కోసం. ఒక్కసారి ఎప్పుడైతే అలవాటయిపోతుందో, మనం మిగతా టైంలో కూడా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మన పనులు చేస్తూ ఉంటాం. మీరు మధ్య మధ్యలో గూడా ఒక 10, 15 సార్లు శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. ఆ!
ఒక్క ధ్యానం చేసేటప్పుడనే కాకుండా మిగతా టైంలో కూడా ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చోండి. ఇట్లా గాలి పీలుస్తూ వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ వదులుతుండండి. అంటే మన శ్వాసతో మనం వీలైనంత వరకు మనం దాంతో లయమై ఉండాలి. అలా ఉంటుంటే ఏందంటే చిన్న చిన్నగా ఏందంటే మనం కొన్ని విషయాలు ఏందంటే మనం కంట్రోల్‌లో ఉండదు. ఇంకా మనం ధ్యానం చేస్తున్నా సరే మనకింకా కంట్రోల్‌లోకి రాలేదు. కొన్నిటికి మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. సో, ఇది ఎప్పుడైతే మనము కంటిన్యూయస్‌గా మధ్య మధ్యలో గూడా మన ఈ శ్వాసతో మనం లయమై ఉంటామో, అప్పుడేమవుతుందంటే ఏదైతే ఇప్పుడు దాకా మనం చేయలేకపోతుంటామో అవి గూడా చేయటం మొదలుపెడతాము. ఓకేనా మాస్టర్స్? హ్మ్. మనకి ముందుగా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలానే మనకు సహకరిస్తున్న మన శరీరానికి, ఈ ప్రకృతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, రిలాక్స్‌గా కూర్చోండి. మనం ఈ బ్రెత్ వర్క్ స్టార్ట్ చేద్దాము. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మీకు దాన్నేమంటారు ఆహ్, ఆహ్, చేయలే అదంటే ఒక్కోసారి చేయలేకపోతాము. హ్మ్. అలా ఉన్నా సరే మీరు చిన్నగైనా చేయండి. బట్ ఆపకండి. మళ్ళా ఇక్కడి నుంచి లేవకండి. మీరు కంఫర్ట్‌గా ఒకేళ కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోండి. బట్ ఈ పూర్తిగా ఈ 1 అవర్ మీరు అక్కడే ఉండండి. హ్మ్. ఓకేనా? ఒకేళ ఎవరికన్నా ఇబ్బందైతే స్లోగా చేయండి. హ్మ్. ఆపొద్దు. ఒక బ్రీత్‌కి గ్యాప్ ఇవ్వొద్దు. ఇక్కడ కొత్తోళ్ళు ఎవరు లేరు గదమ్మా! అంతా పాతోళ్ళే గదా! ఎవరన్నా కొత్తోళ్ళుంటే చెప్పండి. మళ్ళా ఈ బ్రెత్ వర్క్ ఎలా చేయాలో నేను ఒక్క నిమిషం అది గూడా చెప్పేసి కంటిన్యూ చేద్దాం. ఓకే. ఈ బ్రెత్ వర్క్ అనేది మనకి మొత్తం అంటే బ్రెత్ వర్క్, మెడిటేషన్ మొత్తం కలిపి ఒక 1 అవర్ ఉంటుంది. 50 మినిట్స్ అట్లా. ఇందులో మనము 20 మినిట్స్ బ్రెత్ వర్క్ చేస్తాము. బ్రెత్ వర్క్ అంటే మనం కంటిన్యూయస్‌గా గాలి తీసుకోవటం, వదులుతూ ఉంటాం. ఒక ప్రక్రియలాగా చేయాలి. గాలి తీసుకోవటం, వదలటం. ఇక్కడ చాలా మంది ఏందంటే మధ్య మధ్యలో ఆపుతున్నారు. ఆపొద్దు. మనం ధ్యాన స్థితిలో ఇక్కడ చూడండి ప్రతి క్షణం ఏందంటే మనల్ని మైమరుపు స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ! మనం అక్కడి నుంచి మళ్ళా మామూలు ఈ స్థితిలోకొచ్చి మళ్ళా మనం గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. కొద్దిసేపటికి ఏమవుతుందంటే శరీరం ఇంక అసలకింక నేను గాలి పీల్చుకోలేను అనే స్థితికొస్తది. అయినా సరే మనం ప్రయత్నపూర్వకంగా అది చేయాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. నేనది గైడెన్స్ చేస్తూ ఉంటాను. బట్ మీ పని మాత్రం ప్రయత్నపూర్వకంగా చేయండి. కడుపు నిండా గాలి పీల్చుకోండి. ఆ! కడుపు నిండా గాలి పీల్చుకోవాలి. స్లోగా వదిలిపెట్టాలి. అంటే ఇక్కడేందంటే కొంతమంది ఒకవేళ స్పీడ్‌గా చేయకపోతే పర్వాలేదు. కానీ కంటిన్యూస్‌గా డీప్‌గా చేయండి. ఓకేనా? ఓకే మాస్టర్స్. ఓకే. రిలాక్స్‌గా కూర్చోండి. స్టార్ట్ చేద్దాం. ఓకే మాస్టర్స్. చిన్నగా ఒకసారి డీప్‌గా గాలి పీల్చుకోండి. కడుపు నిండా గాలి పీల్చుకోండి. కడుపు నిండా గాలి పీల్చుకోవాలి. స్లోగా వదిలిపెట్టండి. స్లోగా వదిలిపెట్టాలి. ఒక్కసారిగా వదిలిపెట్టొద్దు. కొద్దిగా మన శ్వాసను వదిలిపెడుతూ ఉండాలి. మళ్ళా డీప్‌గా గాలి పీల్చుకోండి. స్లోగా, డీప్‌గా పూర్తిగా కడుపు నిండా గాలి పీల్చుకోవాలి. మళ్ళా స్లోగా ఖాళీ చేయాలి కడుపుని. స్లోగా చేయాలి. ఇంకొకసారి గట్టిగా గాలి పీల్చుకోండి డీప్‌గా. డీప్‌గా గాలి పీల్చుకుందాం. స్లోగా వదిలిపెడదాం. డీప్‌గా గాలి పీల్చుకుందాం. స్లోగా కొద్దిగా వదిలిపెడదాం. పూర్తి ఎరుకతో డీప్‌గా గాలి పీల్చుకుందాం. స్లోగా వదిలిపెడదాం. 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 కంటిన్యూ మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
మన హృదయం మీద లగ్నం చేసి డీప్ గా గాలి పీల్చుకుందాం, వదిలిపెడదాం. డీప్ గా గాలి పీల్చుకుందాం, వదిలిపెడదాం. ఇక్కడ ఒక బ్రీత్కి అస్సలు గ్యాప్ ఇవ్వకండి. గాలి పీలుస్తూ ఉందాము, వదులుతూ ఉందాము. గాలి పీలుస్తూ ఉందాము, వదులుతూ ఉందాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్ ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఇది ఒక ప్రక్రియ లాగా చేయాలి. పూర్తిగా మన కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి. కడుపు నిండా గాలి పీల్చుకుంటూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఏ లాజిక్ మైండ్ అవసరం లేదు. మన శ్వాసతో మనం ఉంటున్నాము. మన చైతన్యంతో మనం మమైకం అవుతున్నాము. మన ఆత్మతో మనం మమైకం అవుతున్నాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 మాస్టర్స్ ఇది ఒక అద్భుత సాధన. మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. కంటిన్యూ. ఎవ్వరు ఒక బ్రీత్కి మధ్య గ్యాప్ ఇవ్వకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 పూర్తిగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. పూర్తి ఎరుకతో ఉండాలి. ఎవ్వరు ధ్యానంలోకి నిద్రలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, మనం చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఆవులింతలు వస్తుంటాయి, కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి. అయినా సరే మన పొజిషన్ మార్చకుండా వాటిని పోనీయండి. కళ్ళమ్మ నీళ్ళు రానియండి. ఏమి ఇబ్బంది ఏం లేదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయాలి మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ప్రతి శ్వాసతో మనం మమైకమైనప్పుడు మన శరీరం, మన మెదడు అనుగుణంగా స్పందిస్తుంది. మనం ఎప్పుడైతే మన హృదయం మీద ధ్యాస పెట్టి శ్వాసిస్తామో మన అసలైన విలువని, అంటే అసలైన శక్తిని మనం అనుభవంలోకి తీసుకురాగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కొద్దిగా స్పీడ్ పెంచుకుంటూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఒక బ్రీత్కి గ్యాప్ ఇవ్వకూడదు. గాలి వదలగానే మళ్ళీ వెంటనే గాలి పీల్చుకోవాలి. వదులుతూ ఉండాలి, పీలుస్తూ ఉండాలి. పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్. కంటిన్యూ. ఎస్, మనం చేయగలం. ఎవ్వరు ఆపొద్దు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్. ఎస్, మనం అద్భుతంగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన మూల చైతన్యంతో మనం మమైకం అవుతున్నాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. పూర్తిగా ముక్కుతో డీప్ గా గాలి పీల్చుకోండి. ఎవరికైనా ముక్కుతో ఇబ్బంది అనిపిస్తే నోరు కూడా ఉపయోగించుకోండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఎవరు ఆపకూడదు. మధ్యలో ధ్యానంలోకి వెళ్ళకూడదు, నిద్రలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీల్చడం కూడా మనం ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కడుపు నిండా డీప్ గా గాలి పీల్చుకోండి, స్లోగా వదిలిపెట్టండి. డీప్ గా గాలి పీల్చండి, స్లోగా వదిలిపెడుతుండండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అద్భుతంగా చేస్తున్నారు మాస్టర్స్. కంటిన్యూ. ఎవ్వరు ఆపకూడదు. మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. 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 ఈ బ్రెత్ వర్క్ వలన మన శరీరంలో ఎన్నో జన్మల నుంచి, సంవత్సరాల నుంచి లోలైన పొరల్లో దాగి ఉన్న ఆ భయాలు, దుఃఖాలు, ట్రామాలు, రోగాలు అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎవ్వరు గ్యాప్ ఇవ్వకండి. ఎస్, మనం బాగా ఇంకా చేయగలం. ఎస్, మీరు చేస్తూ ఉండండి. ప్రయత్నపూర్వకంగా చేయాలి.
గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఒక యోగిలాగా గాలి పీల్చాలి, ఒక ఋషిలాగా, ఒక మునిలాగా. ఎస్, మనం అద్భుతంగా చేయగలం. మనలో ఇంకా చాలా శక్తి ఉంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 మాస్టర్స్, ఎటువంటి ఎమోషన్స్ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఎవ్వరు ఆపుకోవద్దు. నవ్వాలనిపిస్తే నవ్వండి, ఏడవాలనిపిస్తే ఏడవండి, అరవాలనిపిస్తే అరవండి. బట్ ఈ బ్రెత్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా చేస్తారో ఈ మిగతా ఎమోషన్స్ అన్ని, లోపల ఉన్న ఎమోషన్స్ ఆటోమేటిక్ గా అవే బయటకు వస్తాయి. మీరేం చేయాల్సిన పని లేదు. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్, ఇదొక అద్భుత సాధన. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్న పూర్వకంగా చేయాలి. పూర్తిగా కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి. గాలి పీల్చుకుంటూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. అద్భుతంగా చేస్తున్నారు, బాగా అద్భుతంగా చేస్తున్నారు. వెరీ గుడ్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఎవరు ఆపకూడదు మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే గాలి పీలుస్తుంటామో ఈ బ్రీతే మన హీలర్ అయిపోతుంది. మనలో ఉన్న అన్ని రకాల రోగాలను అది బయటికి పంపించేస్తుంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. బ్రీత్ బ్రీత్ బ్రీత్. కంటిన్యూ కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు ధ్యాన స్థితిలోకి వెళ్ళకండి, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎస్, మనలో అద్భుతమైన శక్తి ఉంది. మనం ఎంత శక్తి ఉపయోగిస్తే దానికి 10 రెట్లు మనకి ఇంకా మన లోపలికి వస్తుంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన మూల చైతన్యంతో మనం మమైకమవుతున్నాము. ప్రతి శ్వాసతో మనలో ఉన్న అనంతమైన శక్తిని మనం ఎరుకలోకి తెచ్చుకుంటున్నాం మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవ్వరు నిద్రలోకి జారకూడదు, ధ్యానంలోకి వెళ్ళకూడదు. ఇంకొద్దిగా స్పీడ్ పెంచండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, మనం చాలా అద్భుతంగా చేస్తున్నాం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, చేయగలం. ఎవరు ధ్యానంలోకి వెళ్ళకండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 ఎస్, మీరు అరుపొస్తే అరుస్తూనే గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎటువంటి ఎమోషన్స్ మీలో ఉంచుకోకండి, అవే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తాయి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, మనం అద్భుతంగా చేయగలం. ఇంకా ఇంకా మనం అద్భుతంగా చేస్తాము. మనం ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటామో మన శరీర పదార్థం నుండి శక్తిగా మారుతాము. కణాలన్నీ తరంగాలుగా మారుతూ ఉంటాయి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, బాగా చేయగలం. ఎవరు ఆపొద్దు. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనలో పేరుకుపోయిన ఆ బాధలు, దుఃఖాలు, భయాలు, నిరుత్సాహాలు, రోగాలు అన్నిటిని మనం బయటకు వదిలేస్తున్నాం. మన శరీరానికి మనం పర్మిషన్ ఇచ్చేస్తున్నాము, మనం ఆర్డర్ చేస్తున్నాము. ఎస్, అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. ఎస్, మనం బాగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 ఇంకా 5 minutes మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, అద్భుతంగా చేస్తున్నాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. ఎస్, మనం సూపర్ గా చేస్తున్నాము. అద్భుతమైన శక్తి ప్రవాహం నడుస్తుంది. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతున్నాము. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎవ్వరు ఆపకూడదు. ఒకవేళ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా స్లో చేయండి, బట్ ఆపొద్దు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి, ఆవలింతలు వస్తుంటాయి, ఏదైనా సరే వాటిలన్నిటిని వదిలిపెడుతూ ఉండండి. మన పనుల్లో గాలి పీల్చడం, వదులుతూ ఉండటం. ఆ ఎమోషన్స్ అన్ని ఆటోమేటిక్ గా శరీరమే వదిలేస్తూ ఉంటుంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, మనం అద్భుతంగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి.
కంటిన్యూ మాస్టర్స్. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన మూల చైతన్యంతో మనం మమైకమవుతున్నాము, మన ఆత్మతో మనం మమైకమవుతున్నాము. ఇదొక అద్భుత అవకాశం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. ఎస్, మనం ఇంకా బాగా చేయగలం. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, ఎస్ ఎస్, మనం చేయగలం. ఎవరు ఆపొద్దు. ఎవరు ధ్యానంలోకి వెళ్ళకండి, నిద్రలోకి వెళ్ళకండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఒక ప్రయత్నపూర్వకంగా చేయాలి మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. స్పీడ్ గా ఇంకొద్ది స్పీడ్ పెంచండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎక్సలెంట్. అద్భుతంగా, మార్వలస్ గా చేస్తున్నారు. మీరు ఇంకా ఇంకా చేయగలరు. మీ శక్తిని నిరూపించుకునే సమయం. ఎవరు ఆపకండి. మీరు ఎంత శ్వాసిస్తే దాని 10 రెట్లు శక్తిని మనం పొందగలం. కంటిన్యూ మాస్టర్స్. బ్రేత్ బ్రేత్ బ్రేత్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఒక బ్రీత్ కి మధ్య అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. మనం మొదట్లో మనకి దగ్గు వస్తుంది, అరవాలనిపిస్తుంటే అరుపులు వస్తాయి, ఏడుపు వస్తుంది, ఏదైనా సరే ఆ ఎమోషన్స్ అన్నిటిని మనం బయటకు వదిలేస్తున్నాం. గాలి పీలుస్తున్నాం, వదులుతూ ఉన్నాం, గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. కంటిన్యూ మాస్టర్. డీప్ గా మన కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి, కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూ చేస్తూ ఉండండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, అది వదులుతూ ఉండాలి. మన శక్తిని ఇంకా ఇంకా పెంచుకునే సమయం ఆసనమైంది. కంటిన్యూ మాస్టర్స్. కొద్దిగా స్పీడ్ పెంచాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. లాస్ట్ 5 minutes. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మన పూర్తి ఎనర్జీని ఉపయోగించండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మన బెస్ట్, మన పూర్తి ప్రయత్నాన్ని చేద్దాం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కమాన్ కమాన్ మాస్టర్స్. మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోవాలి. మీరు ఇంకా చేయగలరు. బ్రేత్ బ్రేత్ బ్రేత్. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ఎవరు నిద్రలోకి జారుకోకూడదు. ఎస్, మనం చేయగలం. పూర్తి ఎరుకతో, పూర్తి శ్రద్ధతో, పూర్తి పట్టుదలతో మనం చేస్తున్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము, గాలి పీలుస్తున్నాము, వదులుతున్నాము. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. ఈ బ్రెత్ వర్క్ అనేది మన వయసుని రివర్స్ చేస్తుంది, మన ఆయుష్ని పెంచుతుంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఒక్కొక్క కణాన్ని, మన శరీరంలో ఇప్పటి వరకు ఎన్నో కణాలు ఉన్నాయి, అవన్నీ చచ్చుబడి ఉన్నాయి. వాటన్నిటిని మళ్ళా కొత్తగా రీజనరేట్ చేస్తుంది, కొత్త ఎనర్జీని ఇస్తుంది. కొత్తగా అవి మళ్ళా కొత్త పుడుతుంటాయి కణాలు, ఎన్నో కణాలు, కొత్త కణాలు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. ప్రయత్నపూర్వకంగా చేయండి. మీరు ఈ స్థితిలో ఉండండి. ఇప్పుడు ప్రస్తుత స్థితిలో ఉండి గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. మీరు చేయగలరు. ఎస్, మీరు ఇంకా ఇంకా బాగా చేయగలరు. లాస్ట్ 4 నిమిషాలు మాత్రమే ఉంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్. అద్భుతంగా చేయాలి. ఎస్, మన పూర్తి శరీరాన్ని ఉపయోగించండి, పూర్తి బాడీని. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ఎవరికన్నా ఇబ్బంది అయితే నోరుని కూడా ఉపయోగించుకోండి. వదిలేటప్పుడు నోటితో వదలండి, పీల్చేటప్పుడు మీ ఇష్టం. ఎలా అయినా చేయండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. ఒక బ్రీత్ కి గ్యాప్ ఇవ్వకండి. పూర్తిగా స్పీడ్ పెంచాలి, స్పీడ్ పెంచాలి. ఎస్ ఎస్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఎస్, మనం ఇంకా చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. లాస్ట్ 3 minutes మాత్రమే. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. మన పూర్తి శక్తిని ఉపయోగించండి. ఎరుకుతూ ఉండండి. ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు, ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, మనం ఇంకా బాగా చేయగలం. లాస్ట్ 2 minutes. ఎస్, మన శక్తిని పూర్తిగా పూర్తిగా పెట్టాలి. లాస్ట్ మనం పరిగెత్తే దాంట్లో చివరి 10 సెకండ్లు ఉంటే ఎట్లా పరిగెడతామో అంత పూర్తి శక్తిని ఉపయోగించండి. గాలి పీలుస్తుండాలి, వదిలిపెడుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. మన పూర్తి ఎఫర్ట్ ని పెట్టాలి.
ఇంకా ఇంకా బాగా చేయగలరు. ఆ ధైర్యాన్ని ఉంచండి. అన్ని అవరోధాలని దాటుతున్నాము. మన శరీరానికి చాలా శక్తి ఉంది. కంటిన్యూ కంటిన్యూ మాస్టర్స్. మన రెసిస్టెన్స్ ని మనం దాటాలి. మన అవధులు ఉంటాయి, వాటిని ఇంకా మనం అధిగమించాలి. ఇంకా ఇంకా మనం బాగా చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎరుకుతూ ఉండండి మాస్టర్స్. ఎరుకుతూ ఉండాలి. ఒక పనిలాగా చేస్తున్నట్టుగా చేయాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. చివరి 2 minutes. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. మన పూర్తి శక్తిని ఉపయోగించండి. పూర్తిగా పూర్తిగా స్పీడ్ పెంచండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. అద్భుతంగా చేస్తున్నారు. అనంతమైన శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. గాలి పీలుస్తున్నారు, వదులుతూ ఉన్నారు. గాలి పీలుస్తున్నారు, వదులుతున్నారు. గాలి పీలుస్తున్నారు, వదులుతున్నారు. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. మన శరీరంలో ఒక్కొక్క కణం అద్భుతంగా చాలా చాలా శక్తి నింపుకుంటుంది. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, అద్భుతంగా చేస్తున్నాము. చివరి 1 minute. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతున్నాము. ఎస్ ఎస్, మనం చేయగలం. ఇంకా బాగా చేయగలం. ప్రయత్నపూర్వకంగా చేయండి. ప్రయత్నపూర్వకంగా. ఎవరు నిద్రలోకి జారుకోకూడదు, ఆపకూడదు. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, చివరి 1 minute. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. మీ పూర్తి ఎఫర్ట్ ని పెట్టండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మనలో ఇంకా చాలా చాలా శక్తి ఉంది. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మనలోనే ఉన్న గొప్ప, మనం ఇప్పుడు దాకా మనం తెలుసుకొని మనలో ఉన్న ఆ శక్తిని మనం బయటికి తీస్తున్నాం. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. ఎస్, మనం చేయగలం. కంటిన్యూ మాస్టర్. కంటిన్యూ. ఎస్, స్పీడ్ పెంచాలి. గాలి పీలుస్తున్నాం, వదులుతూ ఉన్నాం. గాలి పీలుస్తున్నాం, వదులుతూ ఉన్నాం. గాలి పీలుస్తున్నాం, వదులుతూ ఉన్నాం. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, స్పీడ్ పెంచండి గట్టిగా. ఎవరు ధ్యానంలోకి వెళ్ళకండి, ఆపకండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ ఎస్ మాస్టర్స్. మధ్యలో ఆపుతున్నారు, ఆపకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. చివరి 30 seconds మాత్రమే. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. మనం కేవలం శ్వాసే చేస్తున్నాము, ఏం చేయట్లేదు. ఎరుకుతో చేయండి. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతున్నాము. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, వీ క్యాన్ డూ ఇట్. మనం చేయగలం. మనం పూర్తిగా చేయగలం. గాలి పీలుస్తున్నాం, వదులుతూ ఉన్నాం. గాలి పీలుస్తున్నాం, వదులుతూ ఉన్నాం. గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. చివరి 30 seconds మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, మన పూర్తి ఎఫెక్ట్. ఇంకా మనలో చాలా అద్భుతమైన శక్తి ఉంది. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ఎంత స్పీడ్ గా మీరు చేయగలిగితే అంత స్పీడ్. చివరి 20 seconds. ఎంత స్పీడ్ గా మీరు చేయగలిగితే అంత స్పీడ్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, అది వదులుతూ ఉండాలి. ఇదొక అద్భుత సాధన మాస్టర్స్. ఈ అవకాశాన్ని వదులుకోకండి. పూర్తి ఎరుకుతో ఉండండి. పూర్తి ఎఫర్ట్ పెట్టండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, మనం గొప్పగా చేస్తున్నాము. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ఒక యోగిలాగా, ఒక ఋషిలాగా, ఒక మునిలాగా అద్భుతంగా చేస్తున్నాము. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి మాస్టర్స్. చివరి 10 seconds. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, వీ క్యాన్ డూ ఇట్. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, ఇదొక అద్భుత అవకాశం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. ఎస్, వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ కంటిన్యూ. చివరి 5 seconds. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. మన పూర్తి ఎఫర్ట్. ఇదొక అద్భుతం, అనంతం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్. ఎస్, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి.
గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ఓకే మాస్టర్స్, రిలాక్స్. సేమ్ అంతే స్థితిలో కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు తెరవద్దు. ఇప్పుడు శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. మన శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొనే ఉండాలి. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. పూర్తిగా పూర్తిగా సరెండర్ చేస్తున్నాం. మన శరీరం పూర్తిగా ఆ వైబ్రేషన్ ని గమనించండి. పూర్తిగా మన శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాం. చాలా చాలా రిలాక్స్ చేస్తున్నాం. పూర్తిగా సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ పూర్తిగా మన ఆత్మకి మనం సరెండర్ అయిపోదాం. పూర్తిగా రిలాక్స్ చేసుకుందాం. మన శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకుందాం. పూర్తిగా రిలాక్స్ చేసుకుందాం. అద్భుతంగా రిలాక్స్ చేసుకుంటున్నాం. మన శరీరంలో ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని గమనిస్తూ ఉండండి. ఎన్నో వైబ్రేషన్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ ఉండండి. ఎంతో గొప్ప శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా గమనిస్తూ ఉండండి. సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉశ్వాస నిశ్వాసము. పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి మాస్టర్స్. పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి. పూర్తిగా శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. సహజంగా జరుగుతున్న ఆ శ్వాసని గమనిస్తూ ఉశ్వాస నిశ్వాసల మీద మన పూర్తి ధ్యాస ఉంచాలి. ఎరుకలో ఉండాలి మాస్టర్స్. ఎవ్వరు నిద్రలోకి జారుకోకూడదు. ఎరుకతో చేసేదే ధ్యానము. ఎరుక లేకుండా కళ్ళు మూసుకునే దాన్ని నిద్ర అంటాం. ఆ స్థితులు, మన మెదడు స్థితులు మారుతూ ఉంటాయి. ఆ స్థితుల్ని మీరు గమనిస్తూ ఉండండి. పూర్తిగా మన లోపల ఎన్నో వైబ్రేషన్లు జరుగుతూ ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉండండి. ఒక్కొక్క భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. పూర్తిగా పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. తల వెంట్రుక నుంచి కాళ్ళ గోలు వరకు పూర్తి రిలాక్స్ చేసుకుందాం. పూర్తి రిలాక్స్ చేసుకుందాం. పూర్తి రిలాక్స్ చేసుకుందాం మాస్టర్స్. పూర్తి రిలాక్స్. పూర్తి రిలాక్స్ చేసుకుందాం. పూర్తిగా మన శరీరాన్ని, మన మనసుని పూర్తిగా మన ఆత్మకి అంకితం చేసేద్దాం. పూర్తిగా సరెండర్ చేసేద్దాం. బాహ్య ప్రపంచం అంటూ ఏమీ లేదు. ఈ సమయం అంటూ ఏమీ లేదు. కేవలం శూన్యం మాత్రమే. ఆ శూన్యం మీద ధ్యాస పెట్టి మనం సహజంగా జరుగుతున్న ఆ ఉశ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ కూర్చుందాం. అద్భుతమైన ఆ శక్తి ప్రవాహాన్ని మనం అనుభవిస్తూ ఉందాం. పూర్తిగా ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఈ 15 నిమిషాలు మనము పూర్తిగా ఈ బాహ్య ప్రపంచం, బాహ్య సమయం ఈ అన్నిటిని మర్చిపోయి కేవలం మన ఆత్మకు మనం సరెండర్ అవుదాము. ఆ సహజంగా జరుగుతున్న ఆ ఉశ్వాస నిశ్వాసాలని గమనిస్తూ పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. ఆ అణువులో జరిగే ఆ శక్తి ప్రవాహాన్ని గమనించండి.
మన అంతరంగ స్పందనని గమనించండి. మన అంతరంగం మనకి కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని ఫీల్ అవ్వండి. దాన్ని గమనించండి. మన అంతరంగంతో మనం మమైకమవుతున్నాం. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్‌గా ఉంచుకోండి. పూర్తి రిలాక్స్. మాస్టర్స్ ఎవ్వరు నిద్రలోకి జారుకోకూడదు. ఎరుకతో ఉండండి. అద్భుతమైన ఆ స్థితిలోకి మనం వెళ్తున్నాం. ఆ స్థితిని మిస్ చేసుకోకండి. ఎరుకతో ఉండండి. ఎరుకతో ఉండాలి. పూర్తిగా శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఒక్క శ్వాస కూడా మనకు తెలియకుండా మన లోపలికి బయటికి వెళ్ళదు. ప్రతి శ్వాసని గమనిస్తూ ఆ బీటా స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలం.
మణిగణై నానావిధభూషితా పార్శ్వే చక్రిణి భక్తా బలప్రదా పంకజ శంఖ పరమణి పూర్తి ఎరుపుతూ ఉండండి మాస్టర్స్. ఆ ఉశ్వాస నిశ్వాసం మీద ధ్యాస ఉంచి అద్భుతమైన ఈ స్థితిలో మీరు ఏమి కోరుకుంటున్నారో, ఏమి కావాలనుకుంటున్నారో అది మీ హృదయానికి మీరు విన్నవించుకోండి. ఇక్కడ ఎప్పుడు మనం కోరుకునేది పాజిటివ్ గా ఉండాలి. ఈ స్థితిలోనే మనం మన ఆత్మకు మనస్ఫూర్తిగా మన జీవితంలో ఏమి కావాలో అవి కోరుకునే సమయం. పూర్తిగా మీ ఆత్మతో, మీ మూల చైతన్యంతో మీకు ఏం కావాలో కోరు. అదే స్థితిలో ఉండి ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ హృదయం మీద మమైకమై సాధనని కొనసాగిస్తూ ఉందాం మాస్టర్స్. ఎవ్వరు కళ్ళు తెరవబట్టి ఎరుపుతో ఉండండి మాస్టర్స్. ఎరుపుతో ఉండాలి. ఈ స్థితి ఒక గొప్ప స్థితి. ఈ స్థితిలో ఆ స్థితిని మనం దాని గమనించగలిగితే మన జీవితంలో ఏది కావాలంటే అది పొందగలం. ఇది ఒక అద్భుతమైన స్థితి. మన మూల చైతన్యంతో మనం మమేకమయ్యే స్థితి.
మన ఆకాశిక్ రికార్డ్స్ మనం రీడ్ చేసే స్థితి, ఈ అద్భుతమైన స్థితిని గమనిస్తూ ఉండండి. పూర్తి ఎరుకుతూ ఉండండి మాస్టర్స్. ఆ ఉశ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండండి. అద్భుతమైన శక్తి ప్రవాహం నడుస్తుంది. అనంతమైన ఆ శక్తిని మీరు ఆహ్వానించండి. ఎటువంటి నిరోధము చేయవద్దు. మన శరీరంలో ఉన్న ఒక్క కణానికి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, కమాండ్ చేయండి. ఎస్, ఆ శక్తిని మనం నింపుకుందాం. జ్ఞానము అంటే అన్నిటిని వదిలేయటం కాదు, అన్నిటిని పొందటం. ఎప్పుడైతే మనం ఈ గొప్ప అద్భుతమైన స్థితిలోకి వస్తామో, మన మూల చైతన్యంతో మనం మమైకం అవుతాము, కనెక్ట్ అవుతాము. మన జీవితంలో ఏది కావాలంటే అది సాధించగలం. పూర్తిగా సరెండర్ అవ్వండి. హృదయానికి పూర్తిగా సరెండర్. ఈ అద్భుతమైన స్థితిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఇదొక అద్భుత స్థితి. ఈ స్థితిలో మీరు ఎంత ఎరుపుతో ఉంటే అంత ఎక్కువగా శక్తిని మీరు పొందుతారు. పూర్తి గమనిస్తూ ఉండండి. చివరి 10 నిమిషాలు మాస్టర్స్, పూర్తిగా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, నిద్రలోకి జారుకోవద్దు. పూర్తి ఎరుపుతో ఆ ఉశ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉండండి. మన శరీరం పూర్తి రిలాక్స్ స్టేట్ లోకి వచ్చింది. ఆ రిలాక్స్ స్టేట్ ని గమనించి ఇదొక అద్భుతమైన స్థితి. ఇక్కడ మన శరీరం, ఆత్మ, మనస్సు, బుద్ధి అన్ని మమైకమయ్యే స్థితి.
మాస్టర్స్ ఎవరు నిద్రలోకి జారుకోకూడదు, ఎరుపుతూ ఉండండి. ఎవరికైనా పూర్తిగా అలసిపోయినట్టు అనిపిస్తే పడుకొని చేయండి. మాస్టర్స్ ఎవరు నిద్రలోకి జారుకోకూడదు, ఎరుపుతూ ఉండండి. ఆ స్థితిని మనము ఆ స్థితిలో ఉండాలి, ఆ స్థితిని గమనిస్తూ ఉండాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడే మన కళల్ని నెరవేర్చుకోగలం. చివరి 5 నిమిషాలు మాస్టర్స్. Without breaking your space, feel your connection to the divine. Feel the guidance. మాస్టర్స్ ఇప్పుడు మీ 2 చేతులు తీసుకొని మీ గుండెల మీద పెట్టుకోండి. మీ గుండెల మీద పెట్టుకోవాలి, మీ హృదయం మీద పెట్టుకోవాలి. మీ 2 చేతులు తీసి మీ హృదయం మీద పెట్టుకోండి. మీ హృదయం మీద పెట్టుకోవాలి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మీ హృదయం మీద పెట్టుకున్నారు. మీ హృదయంతో కనెక్ట్ అవుతున్నారు. ఆ స్పర్శని మీరు ఫీల్ అవ్వండి. అద్భుతంగా, అనంతంగా. మీ జీవితాన్ని ఒక పండగలాగా గడపాలి. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని ప్రేమిస్తామో అది మన జీవితంలోకి అద్భుతమైన సంఘటనలు తీసుకొస్తుంది. మనం సాధించలేనిది ఏమీ లేదు, అన్ని మనం సాధించగలం అనేది గుర్తుంచుకోవాలి. మనలోని అనంతమైన శక్తి ఉంది. ఆ మూల చైతన్యం మనలోనే ఉంది. మన జీవితంలోకి ఏ ఆనందాలు కావాలో ఆ ఆనందాలన్నీ మనం తెచ్చుకోగలం. అంత గొప్ప శక్తి మనకుంది.
knowing that your source మన is జీవితాన్ని your మనం best ప్రేమిద్దాం source. మాస్టర్స్. అద్భుతంగా మనం ప్రేమతో జీవిద్దాం. Your connection to the clarity, మనకు ఎటువంటి భయాలు లేవు. the unified peace. మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు, అన్ని సాధించగలం. మాస్టర్స్, ఒక్కసారి మీ ఆత్మతో మీరు మమైకమవుతూ ప్రేమతో చిరునవ్వుతో Your చెప్పండి. connection to మీ the wholeness, జీవితంలోకి మీరు కోరుకున్నవన్నీ లభిస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ఆనందాన్ని మీ హృదయంతో మీరు పంచుకోండి. పెదాల మీద మంచి చిరునవ్వుతో, eternal love. మంచి చిరునవ్వుతో మన ఆత్మతో మనము మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ నెరవేరితే మనం ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని మన హృదయానికి మీరు చూపించండి. మనస్ఫూర్తిగా చిరునవ్వుతో. మాస్టర్స్, అందరి మొహాల మీద స్మైల్ ఉండాలి. చిరునవ్వుతో మన ఆత్మతో మనం అనుసంధానం అవుతున్నాం. మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ జరిగితే మనం ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని మీ హృదయంతో పంచుకోండి. ఒక స్నేహితుడిని హత్తుకొని ఎలా మన హృదయంలో ఫీలింగ్స్ అన్ని మనం నవ్వుతూ పంచుకుంటామో అలా మన ఆత్మతో మనం పంచుకుందాం మాస్టర్స్. పూర్తిగా పెదాల మీద చిరునవ్వు ఉండాలి, నవ్వుతూ. మంచి చిరునవ్వుతో మంచి ఉత్సాహంతో మన ఆత్మతో మనం లయమవుతున్నాం మాస్టర్స్. Divine one. చివరి 2 నిమిషాలు మాస్టర్స్. అందరూ ఎరుకులోకి రావాలి, ఎవ్వరు నిద్రలోకి జారిపోకూడదు. చివరి 2 నిమిషాలు. అద్భుతమైన శక్తి ప్రవాహం నడుస్తుంది ఇక్కడ మన చుట్టూ. అద్భుతమైన శక్తి, అనంతమైన శక్తి ప్రవాహం ఉంది. దాన్ని మనం ఆహ్వానిద్దాం. ఎటువంటి నిరోధము ఉంచొద్దు, మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. చివరి 1 నిమిషం మాస్టర్స్. చివరి 30 సెకండ్స్ మాస్టర్స్. ఎరుకతో ఉండండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. ఈ ప్రస్తుత క్షణంలోకి రండి. కళ్ళు మూసుకొని ఉండాలి. ఈ ప్రస్తుత క్షణంలోకి రండి. ఓకే మాస్టర్స్, అందరూ మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. నేను చెప్పేదాకా ఎవరు కళ్ళు తెరవద్దు. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. పూర్తిగా
ఆ చేతుల వెచ్చదనాన్ని మీరు ఫీల్ అవ్వండి. పూర్తి శరీరంలోకి తీసుకోండి. చిన్నంగా ఈ ప్రస్తుత క్షణంలోకి కొత్త ఉత్సాహంతో, ఆరోగ్యకరమైన శరీరంతో, అద్భుతమైన ఆనందంతో ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లుగా భావించి చిన్నంగా మీ 2 చేతులు తీస్తూ నవ్వుతూ మీ అరచేతులు చూసుకోండి మాస్టర్స్. నవ్వుతూ చూసుకోవాలి. నవ్వుతూ చూసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనకి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా మాస్టర్స్. అలానే మన శరీరానికి మనకు సహకరించిన ఈ ప్రకృతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మన సహకరించిన మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇంటికి పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పద్మ గారు ఎలా ఉంది? అమ్మా, నమస్తే అండి. అందరు చెప్పాలి. అందరు మీ అనుభవాలు చెప్పాలి. అందరు మాట్లాడాలి. ఓకేనా? ఒకరి తర్వాత ఒకరు. చెప్పమ్మా పద్మ గారు. చాలా చాలా బాగుందండి. ఇంకేం చెప్పలేకపోతున్నాయండి. చాలా ఉత్సాహంగా చాలా బాగుందండి. ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయి ఇంకా